అధికారంలో ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఇంకోలా మాట మార్చడంలో చంద్రబాబు నెంబర్ 1 అన్న జగన్. దీక్ష రైతుల కోసం కాదు, సీఎం కుర్చీ కోసం. వ్యవసాయంపై వైసీపీ అధినేతకు అవగాహన లేదన్న బోండా. అన్నదాతలపై కేసులు పెట్టడం అన్యాయం. తెలంగాణ సర్కార్ తీరుపై జానా మండిపాటు. విశాఖ బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం. డీజీపీకి నివేదిక ఇచ్చిన పోలీసులు. ఇండియా టర్కీ మధ్య వాణిజ్య ఒప్పందాలు. మోడీ ఎర్డోగన్ భేటీలో కీలక నిర్ణయాలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతు కష్టాలపై మాట్లాడిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతుల మాటే మర్చిపోయారని విమర్శలు గుప్పించారు వైసీపీ అధినేత జగన్. రైతులు గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతుంటే చంద్రబాబు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతు సమస్యలపై 2 రోజుల దీక్షకు దిగారు జగన్. గతేడాది క్వింటాల్కు 14,000 పలికిన మిర్చి ధర ఈసారి 2,000కు పడిపోతే ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఫైర్ అయ్యారు జగన్. 3 ఏళ్లలో ముష్టేసినట్లుగా మద్దతు ధరలు పెంచారని, ఒక్కసారి కూడా ధరలు పెంచాలని కేంద్రానికి లేఖ రాయలేదని అన్నారు జగన్. ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధర రాకపోతే 5,000 కోట్ల రూపాయల స్థిరీకరణతో రైతులకు తోడుగా నిలబడతాను, ఆదుకుంటాను అని ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్పాడు. ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారికి హఠాత్తుగా 5,000 కోట్లు ఇవ్వాలి అని ఎందుకు గుర్తుకొచ్చింది అని అంటే కారణం, ఆ రోజు ఎన్నికలప్పుడు జగన్ 3,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి పెడతాను అని అన్నాడు. కాబట్టి జగన్కి ఎక్కడ ఓట్లు పడతాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి వెన్నెముకలో భయం మొదలై రైతులను ఎలాగైనా మోసం చేసినా పర్వాలేదు అని ఆ రోజు ఆయన అన్న మాట, జగన్ 3,000 కోట్లు అన్నాడా, అయితే నేను 5,000 కోట్లతో స్థిరీకరణ నిధి పెడతాను అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇవాళ ఎన్నికలైపోయాయి, ప్రజలతో పని అయిపోయింది, రైతులతో పని అయిపోయింది. ఇవాళ 5,000 కోట్ల రూపాయల స్థిరీకరణ నిధికి సంబంధించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఇవాళ ఊసే లేదు, రాదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు రైతులకు ఇవాళ కనీస మద్దతు ధర చాలా తక్కువగా ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకు కూడా తోడుగా ఉండేందుకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తాము. ప్రతి రైతుకు కూడా తాను పండించిన పంటకు ఖర్చు ఎంత అవుతుందో ఆ ఖర్చు మీద 50% లాభం వేసి ఆ ప్రతి రైతుకు కూడా స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధర పెంచుతాము అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మాట చెప్పాడు. ఎన్నికలైపోయాయి, రైతులతో పని అయిపోయింది. ఇవాళ కేవలం 3 సంవత్సరాలు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఇవాళ కనీస మద్దతు ధర పరిస్థితి ఏమిటి అని అంటే, ఇవాళ ముష్టేసినట్టు వాళ్ళు వరికి 50 రూపాయలు ఒక సంవత్సరం, మరో సంవత్సరం మరో 50 రూపాయలు, మరో సంవత్సరం మరో 60 రూపాయలు ముష్టేసినట్టుగా వాళ్ళు ఇస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి మాట రాదు. పత్తికి అంతే, ఒక సంవత్సరం కేవలం 50 రూపాయలు, మరో సంవత్సరం మరో 50 రూపాయలు, మరో సంవత్సరం మరో 60 రూపాయలు ముష్టేసినట్టుగా కనీసం ఇన్ఫ్లేషన్కు కూడా సరిపోని విధంగా, ఇన్ఫ్లేషన్ కన్నా కూడా తక్కువగా వీళ్ళు రేట్లు పెంచుతా ఉంటే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి మాట రాదు. రైతులు అవస్థలు పెడతా ఉన్నారు, వీళ్ళకు కనీస మద్దతు ధర పెంచండి అని చెప్పి కనీసం ప్రధానమంత్రికి ఒక్కటంటే ఒక్క లేఖ ఇచ్చిన పాపాన కూడా పోలేదు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలైపోయాయి, ప్రజలతోనూ రైతులతోనూ పని అయిపోయింది. ఇవాళ స్వామినాథన్ ఎవడబ్బా నాకు గుర్తుకు రావడం లేదు అని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి మాటలు వస్తా ఉన్నాయి. ఖమ్మం మార్కెట్ యార్డులో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, భట్టి విక్రమార్క మార్కెట్ యార్డుకు చేరుకుని రైతులతో మాట్లాడారు. ధరలపై వివరాలు తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు వ్యాపారస్తులతో వాగ్వాదానికి దిగారు.
మీరు వ్యాపారస్తుల టీఆర్ఎస్ నాయకులు అంటూ నిలదీశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకుల వైపు దూసుకొచ్చారు. దీంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాలు ఒకరినొకరు తోసుకునేంత వరకు వెళ్లారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితులు చక్కదిద్దారు. గిట్టుబాటు ధర లేక సతమతమవుతున్న రైతుపై కేసులు పెట్టి జైల్లో పెట్టడం దారుణమన్నారు ప్రతిపక్ష నేత జానారెడ్డి. మిర్చికి గిట్టుబాటు ధర ఇవ్వమని అడిగితే కాంగ్రెస్ పార్టీ తన ఉక్రోషాన్ని బయటపెడుతుందని పదే పదే ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యానించడం అవివేకమన్నారు ఆయన. ఎమ్మెల్యే భట్టి విక్రమార్కతో కలిసి ఖమ్మం మార్కెట్ యార్డు సందర్శించిన జానారెడ్డి రైతులు వ్యాపారులను కలిసి మిర్చి ధరల గురించి అడిగి తెలుసుకున్నారు. కొంతమంది బాధపడుతున్నటువంటి బాధాతప్తులైన రైతుల్ని కొంతమందిని బుక్ చేసి అరెస్ట్ చేయటం చాలా ఆందోళనకరం. ఒక పక్కన ధర రానటువంటి బాధ, ఇంకో పక్కన జైల్లో ఉన్న బాధ, జైల్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల కొరకు ఆక్రోశిస్తున్నటువంటి అక్కడ వాళ్ళ పిల్లల బాధ గోడు, ఇది చాలా వర్ణనాతీతం. ఈ విషయాన్ని వెంటనే ప్రభుత్వం సార్ట్అవుట్ చేయాల్సినటువంటి అవసరాన్ని పోయి ఇంకా వాళ్ళని రెచ్చగొట్టడమో లేకపోతే ఏంటి వాళ్ళని అడిగితే మాట్లాడేది అనేటువంటి విధంగా వివరించటమో ఇది రైతు ప్రభుత్వం కాదు, కేవలం అధికారం కొరకు ఉన్నటువంటి ప్రభుత్వంగానే నిలదీయాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి దళారుల్ని టీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకొని ఆ ముసుగులో రైతులను మోసం చేస్తున్నటువంటి దళారుల పైన వెంటనే చర్యలు తీసుకోండి. అతి తక్కువ ధరకే రైతుల్ని మోసం చేసి మిర్చి కొట్టినటువంటి ఆ మిర్చికి సంబంధించిన రేట్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి మద్దతు ధరతో చివరి బస్తా వరకు కొనండి. ఇలా నిజంగా ఎవరికి లాభమైంది? రైతు పంట పండించున్నారు, ఏం మిగిలలే. మిగిలింది ఎవరికి? దళారులకు మిగిలింది. అందులో కూడా వీళ్ళకు దళారులు ఎవరికి? వీళ్ళకి కమిషన్ వస్తుంది. ఈ మార్కెట్ కమిటీలు ఉన్న వాళ్ళకు కూడా ఎవరెంత ధర మిండో వీళ్ళకి అందరి దగ్గర రికార్డు ఉంది. దాన్ని బట్టి ఈ 4-5 రోజులలో ఎవరినాడు పంచుకుంటారు. వాళ్ళు ఏమో పంచుకుంటున్నారు, మా రైతులను తీసుకుపోయి. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ లోకి వెళదాం. స్టే ట్యూన్.